జోన్ త్రోడ్ నుంచి మొదలు పెడదాం, ఆల్ ఇండియా వాక్ కుమ్మేద్దాం. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. నేనైతే ఈరోజు ఆల్ ఇండియా టూర్ వాకింగ్ చేస్తున్నాం కదా, దానికోసం అయితే నేను మెయిన్ ఇంపార్టెంట్ క్యాంప్ కదా, నేనైతే విజయవాడలో ఉన్న డెకత్లాన్ దగ్గరికి వెళ్ళి నేనైతే క్యాంప్ తీసుకోబోతున్నాను. అంతేకాకుండా ఇంకోటి ఏంట్రా అంటే నేనైతే గుండు కొట్టించుకోబోతున్నాను. సో మొక్కుకున్నాను ఇలా స్టార్ట్ చేస్తే కొట్టించుకుంటాను కనకదుర్గమ్మ గుడి దగ్గర అని చెప్పేసి. సో ఈ రెండు ఇప్పుడు ఈ వీడియోలో కవర్ చేద్దాం. నేనైతే ఆల్ ఇండియా టూర్ అనేది జూన్ 3 నుంచి స్టార్ట్ చేస్తున్నాను, అంటే జూన్ 4 నుంచి మీకు వీడియోస్ వస్తాయి. యూట్యూబ్లో ఇప్పటి వరకు మీరైతే బైక్ మీద ఇండియా మొత్తం తిరగడం చూసుంటారు, బైస్కిల్ మీద తిరగడం చూసుంటారు. ఫర్ ది ఫస్ట్ టైం అయితే మన ఓన్ లెగ్స్తో అయితే నేను నా కాళ్ళతోటి ఇండియా మొత్తం ట్రిప్ అయిపోతున్నాను విత్ వాకింగ్తో అయితే. సో చాలా అంటే చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. మీరు అంతే బాగా సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను కూడా ఆశిస్తున్నాను. అండ్ ఇక్కడే మనం కనకదుర్గమ్మ టెంపుల్లోనే గుండు కొట్టించుకోబోతున్నాం. అదైతే నేను లాస్ట్లో చూపిస్తాను అనమాట. గుండు కొట్టించుకునేది మొక్కుకున్నాను, కొట్టించుకుంటానని చెప్పి ఇలా స్టార్ట్ చేసే ముందు. సో ఫైనల్లీ నేనైతే ఎనికేపాడు దగ్గర ఉన్న డెక్లోతన్ ఎదురైతే దిగాను అనమాట. ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి టెంట్లు చూద్దాం. సో నాకైతే 2% టెంట్ సరిపోయింది కాబట్టి నేనైతే అది తీసుకున్నాను. ప్రైస్ చూద్దాం, నచ్చితే తీసుకుందాం, క్వాలిటీ అవి చెక్ చేసి, లేకపోతే ఆర్డర్ పెట్టుకుందాం, ఏదో ఒకటి చేద్దాం, ముందు వెళ్దాం. సో మనకి పార్కింగ్ ప్లేస్ అయితే చాలా ఉంది, ఇవన్నీ కార్లు పెట్టుకుని. ఇదైతే మనకి డెకత్లాన్ ఎంట్రన్స్ అనమాట. మనకైతే ఇప్పుడు పెద్ద బిస్కెట్ అయిపోయింది. 2% స్టెంట్ అయితే స్టాక్ లేదని చెప్పారు. పోనీ ఎప్పుడు వచ్చిందన్నా అంటే 10 days అవుతుంది అన్నారు. అమ్మ ఏంటి ఇలా జరిగింది. సరే ఇంక మనం ఆన్లైన్లో బుక్ చేసుకుందాం, వచ్చిన తర్వాత చూపిస్తాను ఇదే వీడియోలో. నిన్నైతే నాకు ప్రోడక్ట్ అనేది అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పారు. మళ్ళీ ఫోన్ చేస్తేనేమో ఇప్పుడు ఉంది తీసుకోండి అని చెప్పారు. ఇప్పుడు వెళ్ళి మనం డెక్లోతన్ ఎదురున్నాం. ఇవాళ నిన్న వచ్చాం, మళ్ళీ ఇవాళ వచ్చాం, లోపలికి వెళ్ళి తీసుకున్నాం. ప్రోడక్ట్ అయితే మన ముందే ఓపెన్ చేసి టెంట్ వేసి మళ్ళీ అయితే డిస్మాండిల్ చేస్తున్నారనమాట. చెక్ చేశాను, బాగుంది క్వాలిటీ అయితే. ఇంక నేనైతే ఇంటికి వెళ్ళిపోతున్నాను. నేనైతే ఆల్ ఇండియా వాక్ కోసం అన్నీ కొన్నాను. అంటే అన్నీ కాదులేండి, బ్యాగ్ ఒకటి కొన్నాను ట్రావెలింగ్ది. అండ్ ఇంకోటి ఏంటంటే పవర్ బ్యాంక్ కొన్నాను. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి ట్రావెలింగ్లో క్యాంప్ కాబట్టి సో ఇది కూడా కొన్నాను. క్లైమేట్ అయితే మాత్రం చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది. నేను ఇంటికి వెళ్తాను, ఇంటికి వెళ్ళి ఒకసారి అక్కడ కూడా క్యాంప్ వేస్తాను టెంట్ది, చూద్దాం అసలు ఎలా ఉండిద్ది వేసే అప్పుడు. అక్కడికి వెళ్ళి చూపిస్తాను. అయితే క్యాంపింగ్ టెంట్ ఇంటికి తెచ్చుకున్నాను, ఒకసారి మా ఇంట్లో వేద్దాం ఎలా ఉంటుందో చూద్దాం. నేనైతే మా ఇంట్లో క్యాంప్ వేసేసాను. ఇప్పుడు లోపలికి వెళ్దాం ఎలా ఉందో రండి. అంత కష్టంగా ఏం లేదు, అలాగని అంత ఈజీగా కూడా ఏం లేదు. అంటే నేను ఫస్ట్ టైం వేసా కదా, బాగానే అర్థం అయిపోయింది అనమాట. సో ఈజీగానే ఉంది, లోపలికి వద్దాం. అమ్మా అరే చాలా బాగుంది స్పేస్ అయితే, ఇద్దరు ఈజీగా పడుకోవచ్చు. అది కానీ ఒక్కరికి మాత్రం చాలా అంటే చాలా బెస్ట్ అనమాట. సో లోపలైతే మనకి ఏం పెట్టుకునే ఏం ఇవ్వలేదు మరి. సో ఓవరాల్గా కంప్లీట్గా టెంట్ మూసేసిన తర్వాత ఇలా అయితే ఉందన్నమాట. సో చాలా అంటే చాలా బాగుంది. కాకపోతే గాలి అయితే అసలు ఏం ఆడట్లేదు. పైన ఫ్యాన్ వేసాను, సో గాలి అయితే ఏం రావట్లేదు. పడుకోవడానికి బాగుంది, గాలి మాత్రం ఏం రావట్లేదు. చాలా అంటే చాలా చెమటగా ఉంది, గాలి కూడా కొద్దిగా వస్తే బాగుంది. సో నాకు ఈ టెంట్ అనేది ఓవరాల్గా చూసుకుంటే డెకత్లాన్లో 2500 పడింది అనమాట. ఇదే స్టార్టింగ్ టెంట్ మనకి 2x2 అంటే డెకత్లాన్లో ఎవరైతే కొనాలనుకున్నారో వాళ్ళకి. సో టెంట్ అయితే క్వాలిటీ బాగుంది. సో క్వాలిటీ అయితే బాగానే ఉంది. పైన రెయిన్ కవర్ కూడా ఇచ్చారు కాబట్టి మనకి వర్షంలో కూడా 10 వేసుకోవచ్చు, హ్యాపీగా పడుకోవచ్చు. సో ఓవరాల్గా టెంట్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుంది, నాకైతే నచ్చిందనమాట. అండ్ నేను చెప్పాను కదా ఆల్ ఇండియా వాక్ టూర్ అనేది జూన్ 3 నుంచి స్టార్ట్ చేస్తున్నాం. సో మీరందరూ లవ్ అండ్ సపోర్ట్ అనేది నా మీద కన్ఫర్మ్గా ఉండాలి. ఎందుకంటే ఇది సైకిల్ మీద నడిచే అంత వెళ్ళేది కాదు. ఎందుకంటే సైకిల్ మీద ఏంటంటే మనం బ్యాగ్ ఇవన్నీ క్యారీ చేసేయచ్చు. కాకపోతే నేను నడుస్తున్నా కాబట్టి దాదాపు ఒక 10 kgs వెయిట్తో అయితే నేను నడవాల్సి ఉంటుందన్నమాట.
సో అంత ఈజీ జాబ్ అయితే కాదు నేను చూస్ చేసుకుంది. సో మీ లవ్ అండ్ సపోర్ట్ అనేది నాకు కన్ఫామ్గా కావాలి. అండ్ గుండు కొట్టించుకుంటా అన్నాను కదా, ఇప్పుడైతే వెళ్ళి మనం గుండు కూడా కొట్టించేసుకుందాం. అండ్ జూన్ 3 నుంచి అయితే వరుసగా వీడియోలు వస్తాయన్నమాట. సో మీరు నా వీడియోస్ చూసి నాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడైతే నేను చెప్పాను కదా, ఇలా ఆల్ ఇండియా వాకింగ్ స్టార్ట్ చేసే ముందు హెయిర్ అనేది అంటే జుట్టు మొత్తం కనకదుర్గమ్మ టెంపుల్కి ఇస్తాను అని చెప్పేసి ఇప్పుడైతే అది చేయబోతున్నాను. ఇప్పుడు వెళ్ళి మనం గుడి దగ్గర మిగతా డీటెయిల్స్ మాట్లాడుకుందాం. సో వెయిట్ చేయండి, కొత్త లుక్ రాబోతుంది మన దగ్గర నుంచి. నాకు చాలా అంటే చాలా ఇష్టం ఉండదు గుండు కొట్టించుకోవడం, కానీ మొక్కుకున్నాక ఇంకా ఇవ్వాల్సిందే, తప్పదన్నమాట. సో వెళ్ళిపోదాం. నేనైతే టెంపుల్ దగ్గర ఆటో దిగాను. డ్రోన్ నుంచి మొదలు పెడదాం, ఆల్ ఇండియా వాకి కుమ్మేద్దాం. ఫైనల్లీ నేనైతే తల్లికి అనుకున్నాను, తీర్చేసుకున్నాను. అంటే చాలా మంది ఏం చెప్పారంటే, అరే రీచ్ వచ్చిన తర్వాత చేయించుకో బాగుంటుంది అది అన్నారు. నాకేంటంటే ముందు ఇచ్చేస్తే బాగుంటుంది అని చెప్పేసి నేనైతే గుండు కొట్టించేసుకున్నాను అనమాట. సో జూన్ 3 నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను కాబట్టి జూన్ 4 నుంచి మీకైతే వీడియోస్ అనేవి వస్తాయన్నమాట. సో సపోర్ట్ చేయండి, ఆల్ ఇండియా వాకింగ్ కాబట్టి. సో కంటెంట్ అనేది చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. సో మీరందరూ తప్పకుండా నాకైతే సపోర్ట్ చేయండి. ఎక్కువసేపు చూడలేరు లేకుండాతోటి క్యాప్ పెట్టేస్తున్నా. అండ్ బాయ్ గైస్.